హలో హాయ్ వెల్కమ్ టు అనురుద్ర బ్లాగ్స్. ఇప్పుడైతే మా చిన్నోడిది అన్నప్రాసన వీడియో అనమాట. ఇది తీసి చాలా రోజులు అయింది, బట్ అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది. ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాం. పూజ చేసేసుకున్న తర్వాత అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసేసినాం. మా అన్న అనమాట, మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. ఫస్ట్ పెద్దోడికేమో పెద్ద అన్న చేసిండనమాట. మేమేం అనుకోలేదు, అట్లా అయిపోయింది అది. దేవుడు పూజ అయిపోయిన తర్వాత అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసేసినాం. అన్న అయితే ఫస్ట్ తినిపించిండు అనమాట. తినిపించిన తర్వాత శివ తినిపిస్తున్నాడు. నెక్స్ట్ శివ తర్వాత నేను, నా తర్వాత కన్నయ్య అండ్ మా కోడలు కూడా తినిపించారు. వాడైతే బాగానే తిన్నాడు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా రాలేదన్నమాట. వాళ్ళకి కొంచెం సుష్టి ఉండడం వల్ల రాలేకపోయారు. ఇంకా మేము టెంపుల్లో చేద్దాం అనుకున్నాం, బట్ ఏమో అప్పుడు అట్లా టైం అట్లా కలిసి వచ్చింది. అక్కడే చేసేసినాం అనమాట, ఇంట్లోనే. యాక్చువల్గా పెద్దోడికైతే యాదగిరిగుట్టలో చేసినాం. వీనికి కూడా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం, బట్ ఏమో టైం అయితే అంత కలిసి రాలేదు. అట్లా అట్లా ఇంట్లోనే అయిపోయిందనమాట. తినడం అయితే కంప్లీట్ అయింది. మంచిగా తిన్నాడు. అందరం అయితే పెట్టేసినాం. బాగానే తిన్నాడు. నెక్స్ట్ అయితే తిన్న తర్వాత ఇంకా మన అన్నప్రాసన కార్యక్రమం అంటే అసలైంది ఇదే కదా. నెక్స్ట్ మా వాడైతే ఫస్ట్ అసలు ఏం పట్టుకుంటాడు అనుకున్నాం, మంచిగా బుక్ అయితే పట్టుకుని, మరి ఎట్ట చదువుతాడేమో మనకైతే తెలియదు. బుక్ పట్టుకున్నాడు కదా, తీసి పక్కన పెట్టేసిన, ఊకే దాన్నే పట్టుకుంటున్నాను చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ పెన్ అండ్ పైసలు అయితే పట్టుకున్నాడు. అంటే మా వాడు మస్తు చదువుతాడు, మస్తు సంపాదిస్తాడు అనమాట. మా పెద్దోడు అయితే పైసలు పట్టుకుండు, ఈడేమో బుక్ పట్టుకుండు. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదం అయితే పట్టుకున్నాను అనమాట. అంటే మొత్తం కింద అయితే వేసేసాను అనమాట. అంటే నెక్స్ట్ అన్నీ చదువుకున్న తర్వాత తింటాడని అర్థం అనమాట. మొత్తానికైతే ఇట్లా